ప్రొడక్షన్ నెంబర్ 1 తెలుగు ఫిలిం కౌన్సిల్ ఉదయమే అమృత గడియల్లో ప్రారంభించి మరి హయగ్రీవ డైరెక్టర్గా ఆయనకి రెండవ సినిమా. మొదటి సినిమాలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలన్నీ చూశారంటే రెండో సినిమా దాకా వచ్చారంటే చాలా అనుభవించినట్లు లెక్క. సో రెండో సినిమా చేస్తున్నారంటే డెఫినెట్గా మంచి అనుభవం ఉంటుంది. సో హయగ్రీవకి శుభాకాంక్షలు. న్యూ ప్రొడ్యూసర్స్ కిషోర్ అండ్ ప్రదీప్, నిర్మాతలు కిషోర్ అండ్ ప్రదీప్ ఇద్దరు కలిసి మరి ప్రొడక్షన్ నెంబర్ 1. బ్యాక్గ్రౌండ్లో శివుడు కనిపిస్తున్నాడు, పేరేమో హయగ్రీవ. మరి ఆ శివుడి బ్యాక్గ్రౌండ్ మరి ఏంటి అనేది మనం షార్ట్లీ చూస్తాం. ఈరోజు పూజతో ప్రారంభించారు. షెడ్యూల్ ఎప్పుడు అనుకుంటున్నారు? నెక్స్ట్ మంత్ షెడ్యూల్ వెళ్ళబోతున్న ఈ సినిమాకి మా శుభాకాంక్షలు. నేను మీ లయన్ డాక్టర్ సాయి వెంకట్, ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. నేను కూడా ఒక దేవుడి సినిమా తీశాను, జయ హో రామానుజ అని. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇన్ని లాంగ్వేజ్లు చేశాను. దేవుడి బ్యాక్గ్రౌండ్లో చేయాలంటే చాలా కష్టం. అలాంటి ఒక అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. సో నేను ఎప్పుడైతే రామానుజ పాత్ర వేసినో అప్పటి నుంచి నేను ఏ మూవీకి వెళ్ళినా, ఏ ఫంక్షన్ వెళ్ళినా, ఏ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళకు విజయం జరుగుతుంది. ఆ సందర్భంగా నా సినిమాలో చేసిన మన దేహో రామానుజులు చేసిన మా వెంకట్ ఆయన ఆహ్వానం మేరకు మన నిహారిక వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తే ఇంత ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు 600 సినిమాలు నేను చీఫ్ బెస్ట్గా ఉండొచ్చు, దాదాపు 15 సంవత్సరాలుగా శ్రీనివాస్ గారు. మరి ఇంత ఎర్లీగా రావాలంటే మేము ఎక్కడి నుంచో రావాలి. సో ఇంత టైంలో పూజ మరి మార్నింగ్ పెట్టారు. సో ఆ డిసిప్లిన్ ఉందా లేదా అని నేను 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. చాలామంది నన్ను బట్ గ్రేట్ ఏంటంటే డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ పర్ఫెక్ట్. ఈరోజు ఆ టైంకి ముహూర్తం కరెక్ట్గా జరిగింది. దీన్ని బట్టే మనం అంచనా వేయచ్చు సినిమా షూటింగ్ కూడా పక్కా డిసిప్లిన్గా జరుగుతుంది, టైం టు టైం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ ఇంత ఎర్లీగా ఫస్ట్ టైం బ్రదర్ అన్నట్టు, సాయి వెంకటన్ అన్నట్టు ఇంత ఎర్లీగా ముహూర్తం డిసైడ్ చేసి టైం మీద ఎగ్జిక్యూట్ చేసి పూజా కార్యక్రమాలు ఇప్పుడే జరుపుకున్నటువంటి ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి హయగ్రీవ గారు దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇది తనకు రెండో సినిమా అఫీషియల్గా. బేసిక్గా ఇంకో సినిమా కూడా త్వరలో రిలీజ్కి డేట్ అనౌన్స్ చేసినట్టున్నది. సో ఇది కూడా చాలా చక్కగా మంచి ముహూర్తంలో స్టార్ట్ చేశారు. మరి ఇది కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్ కావాలని మరి ఇక్కడున్న ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా ప్రదీప్ అండ్ కిషోర్ గారు ఇద్దరు కూడా యంగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వారికి యంగ్ డైరెక్టర్ దొరికారు. మరి ఒక సినిమా అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పెట్టుబడి రిటర్న్ వస్తుందని, రిటర్న్ రావాలని మంచి ముహూర్తంలో ఈ యొక్క కార్యక్రమం జరిపించారు. ఖచ్చితంగా మీ డబ్బులు వాపసు వచ్చి అధిక లాభాలు వచ్చి ఇంకో సినిమా కూడా ఇక్కడే ముహూర్తం చేసి పెద్ద ఎత్తున చేయాలని హయగ్రీవకు కంగ్రాచులేషన్స్. నీ పట్టుదల, మరి నువ్వు మంచి ఆలోచనతో నువ్వు వచ్చింటావు డెఫినెట్గా. ఎందుకంటే ఈశ్వరేచ్ఛ లేనిది ఏం జరగదు. మేము కూడా టైం మీదకి రావాలి, టైంలో రావాలంటే కూడా మనం అన్నీ అందుబాటులో ఉంటేనే ఖచ్చితంగా అక్కడ టైంకి వస్తాము. మరి అన్నట్టు మేము కూడా మరి ఉదయం ఎప్పుడో లేచి కరెక్ట్ టైంకి వచ్చాము. అంటే కొందరు తప్ప కరెక్ట్ టైంలో వచ్చారు. మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో నిజంగా వస్తారని నేను అనుకోలేదు. ఎర్లీ మార్నింగ్ కదా, చాలామంది వచ్చారు. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఎప్పుడు ఇలాగే వచ్చి వాళ్ళకి సహకరించి వాళ్ళ సక్సెస్ని చూసే వరకు మరి లీడ్ రోల్ చేస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మరి ఈశ్వరుడు ఉన్నాడు వెనకాల, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని నమ్ముతూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం అండి. అమృత ఘడియలో స్టార్ట్ అయిన ఈ మూవీ ప్రొడక్షన్ నెంబర్ 1 హయగ్రీవ డైరెక్షన్లో తొందరగా స్టార్ట్ కాబోతుంది.
అంటే నేను ఆల్రెడీగా ఒక సినిమా హైదరాబాద్ చేయడం జరిగింది. మొన్ననే నడికట్టు చేశాను తిరుపతిలో. చాలా డెడికేటెడ్ డైరెక్టర్ అంటే పొద్దున్నుంచి రాత్రి దాకా పిండేశాడు నన్ను మాత్రం. సో దీంట్లో కూడా అలాగే అవుతుంది అనుకుంటున్నా. డెఫినెట్లీగా ఒక మంచి మూవీ అవుతుందండి ఇది. అంటే ఇంకా టోటల్గా దీని గురించి బయటికి రాలేదు, ఇంకా ఏం చెప్పలేదు. కానీ ఆ పోస్టర్స్ అవన్నీ చూస్తుంటే ఒక డిఫరెంట్గా మైథాలజికల్ టచ్ ఉన్న సినిమా లాగా అనిపిస్తుంది. సో మంచి అమృత్ ఘడలి స్టార్ట్ అయిన ఈ సినిమా ఒక మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే విజయం ఉన్న మన వెంకట్ గారికి, లయన్ వెంకట్ గారికి, అలాగే అన్నగారికి, మన ప్రొడ్యూసర్స్కి, మన హైగ్రీవ్కి అందరికీ ధన్యవాదాలు. అండ్ ఆల్ ద బెస్ట్ హైగ్రీవ్. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా మీకు మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను. మీరు పెట్టిన పెట్టుబడి కన్నా చాలా ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్ అండి అందరికీ. సో థ్యాంక్ యూ అండి. నా పేరు శక్తి అండి, ఈ ఫిల్మ్కి రైటర్. సో వచ్చిన అతిథులకి, యాక్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. స్టోరీ అయితే ఈ టైంలో చాలా కొత్తగా నాకు రాయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కానీ ఏదైనా సరే. సో అన్న ఎప్పుడు కానీ మైథాలజికల్ ఫిలిమ్స్ కానీ ఏది కానీ ఒక రేంజ్లో తీసుకెళ్తున్నారు. ఆయన చెప్తుంటే నాకు అమ్మో ఇంత రీసెర్చ్ చేయాలని అనిపించింది. సో మేబీ ఈ కథ అందరికీ నచ్చి, లైక్ శివయ్య ఎప్పుడు కానీ మాకు తోడు ఉన్నారు, ఫస్ట్ ఫిలిం కానీ ఇప్పుడు కానీ. అండ్ అలాగే మీ అందరి ఆశీస్సులు ఉండాలి. అండ్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ మా వదిన సరస్వతి వదిన, వెనక నుంచి బ్యాక్ బోన్ లైక్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ వదిన. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ టు ఆల్. తిరుపతి నుంచి వచ్చా. ఆల్రెడీ మాకు డైరెక్టర్ గారితో ఎక్స్పీరియన్స్ ఉంది. నడికట్టు అనే మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్ నాకు. తర్వాత సేమ్ దీంట్లో కూడా సేమ్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు, మా తమ్ముడే. కాబట్టి నెక్స్ట్ ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని, అవ్వాలని, ఖచ్చితంగా అవుతుందని కోరుకుంటున్నా. నెక్స్ట్ నెక్స్ట్ ఫర్దర్గా మంచి మూవీస్ చేయాలి సేమ్ ప్రొడ్యూసర్గా. నెక్స్ట్ డైరెక్టర్ గారు కూడా హైగ్రీవ గారు మంచి నెక్స్ట్ సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు అంటున్నాగానే సెకండ్ మూవీ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ మూవీ కంప్లీట్ అవుతూ ఉండగానే థర్డ్ మూవీ రావాలని కోరుకుంటున్నా. అలా మంచి గ్రోత్ ఉండాలి. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ స్టేజ్ పైన మాట్లాడి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో మా కోసం వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. సార్ యాక్చువల్గా లేదు చేసుకుంటాము సారీ, ఇబ్బంది పెట్టినట్టున్నాం ఎర్లీ మార్నింగ్ అందరినీ. మా కోసం వచ్చిన దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం సార్. మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. పొద్దున ముహూర్తం మాకు అట్లా కుదిరింది. ముహూర్తం అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చింది. అది చాలా వరకు ట్రై చేసాం, కానీ అదే ముహూర్తం ఫిక్స్ అయింది. దాన్ని చేంజ్ చేయలేకపోయాము. అయినా సరే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి నన్ను ఆశీర్వదించడానికి, నన్ను మా టీం వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్.